Dear students, ఈ వీడియోలో ఏపీ సిబిఎస్ఈ 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్స్ లాస్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 2.5 కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఆల్రెడీ అవైలబుల్ ఉంది ప్రీవియస్ వీడియోలో, చూడండి. క్వశ్చన్ నెంబర్ 2, మురారి రీడ్స్ ఎ 2-page స్టోరీ. అయితే సిబిఎస్ఈ బుక్లో ఈ మురారి అని ఉండదు, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ మురారి మెల్విన్ అని ఉంటుంది. అదర్ డిఫరెన్స్. మురారి రీడ్స్ ఎ 2-page స్టోరీ ఎవ్రీ డే, అంటే ప్రతిరోజు ఒక 2-page స్టోరీ అతను చదువుతాడు. ఎక్సెప్ట్ ఆన్ ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్. అయితే వీక్లో మొత్తం డేస్ ఎన్ని? 1 week 7 days. 1 week క్వశ్చన్ జస్ట్ అర్థం చేసుకోవడానికి 1 weekలో 7 days ఉంటాయి. అయితే ప్రతిరోజు స్టోరీ చదవడు, ఎందుకంటే ఎక్సెప్ట్ ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్. అయితే 7 days స్టోరీస్ చదవండి. స్టోరీస్ చదివే దినాలన్నీ 5 days మాత్రమే. 7 - 2 7 - 2 days. ఒక్క వీక్లో 7 రోజులు ఉంటాయి, కానీ ప్రతిరోజు స్టోరీ చదవడు ఎక్సెప్ట్ ట్యూస్డే సాటర్డే. అంటే 2 days ఇక్కడ మైనస్ చేయాలి. క్లియర్? 1 week ఇక్కడ 5 days కన్సిడర్ చేసుకోవాలి. హౌ మెనీ స్టోరీస్ ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. హౌ మెనీ స్టోరీస్ వుడ్ హీ కంప్లీట్ రీడింగ్ ఇన్ 8 weeks? 8 weeksలో ఎన్ని స్టోరీస్? రైట్, ఎవ్రీడే 1 story. ఎవ్రీడే 1 story. అయితే ఇక్కడ 1 weekలో ఎన్ని డేస్ చదువుతున్నాడు? 5 days మాత్రమే. 5 days. 1 weekలో 5 days స్టోరీ చదువుతున్నాడు. అయితే 8 weeksలో ఎన్ని స్టోరీస్ అయితే? 8 weeksలో హౌ మెనీ స్టోరీస్? ఎన్ని స్టోరీస్ చదువుతాడంటే 8 multiplied by 5, 40 స్టోరీస్ చదువుతాడు. 40 స్టోరీస్ అతడు చదువుతాడు 8 weeksలో. ఇది మనకు క్లియర్ ఉండాలి. క్వశ్చన్లో వచ్చింది ఇది. 1 week 7 days ఉంటాయి. అయితే ప్రతిరోజు స్టోరీ చదవడు, ఎందుకంటే ట్యూస్డే సాటర్డే చదవడు. అయితే ఒక్క వీక్లో ఎన్ని డేస్ చదువుతున్నాడు? 5 days. 5 days అండ్ ఎవ్రీడే ఒక స్టోరీ కదా. ఇట్స్ 2-page స్టోరీ ఎవ్రీ డే. 2-page స్టోరీ ఎవ్రీడే అంటే ఒక్కరోజు ఒక స్టోరీ. 5 daysలో 5 stories. 8 weeksలో 8 × 5 40 stories. అయితే ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఏ ఎక్స్ప్రెషన్ దీనికి మ్యాచ్ అవుతుంది, ఈ గివెన్ సిచ్యువేషన్ మ్యాచ్ అవుతుంది, అది ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది? మల్టిప్లై చేస్తే 5 2s are 10. 10 × 8 80. ఇక్కడ చదివేంత 40 stories మాత్రమే, ఇక్కడ 80. అయితే ఇది మ్యాచ్ కాదు. సెకండ్ చూద్దాం. ఇప్పుడు 7 - 2 ఎంత? ఫస్ట్ బ్రాకెట్లో చేసుకోవాలి కదా. 7 - 2 5. 5 × 8 40. ఇది మ్యాచ్ అయింది. 40 స్టోరీస్కి ఇది మ్యాచ్ అయింది. సి ఏమొస్తుంది ఇక్కడ? 56. ఇది మ్యాచ్. 8 7s are 56, మ్యాచ్ కాదు. క్లియర్? డి 7 2s are 14. 14 8s are 112. చదివేది 40 మాత్రమే. 112 కూడా మ్యాచ్ కాదు. 7 × 5 - 2 రైట్. ఇక్కడ మల్టిప్లై ముందు చేయాలి. 7 5s are 35. 35 - 2 33. ఈ ఎక్స్ప్రెషన్ కూడా మ్యాచ్ కాదు. ఇది చూద్దాం. 7 + 2 × 8. 7 + 2 ఎంత? 9. 9 multiplied by 8 72. ఇది కూడా మ్యాచ్ కాదు. ఇది 7 × 8 56. 7 × 8 56 - 2 × 8 ఎంత? 16. 56 - 16 ఎంత? 40 కదా. ఇది కూడా 40. అయితే ఇక్కడ 40 వచ్చింది, ఇది కూడా 40 వచ్చింది. ఇది మ్యాచ్ అవుతుంది. హెచ్ కూడా చెక్ చేసుకుందాం. ఇక్కడ 7 - 5 ఎంత? 2.
2 multiplied by 8 16. ఇది కూడా మ్యాచ్ కాదు. అయితే గివెన్ సిచ్యువేషన్కి మ్యాచ్ అయినవి ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ బి అండ్ జి. అది రాయండి లాస్ట్లో ఏం రాయాలి? విచ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ బిలో డిస్క్రైబ్ దిస్ సినారియో అంటే లాస్ట్లో మీరు ఇది రాయండి. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ గివెన్ ఇన్ బి అండ్ జి డిస్క్రైబ్స్ ద గివెన్ సినారియో. అయితే ఆన్సర్లో ఇది మొత్తం రాసి మీకు అవసరం లేదు, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాస్తే కూడా ఓకే, రాయకుంటే కూడా అంత పర్వాలేదు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఫైండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇవాల్యుయేటింగ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఏబి. అయితే మనకి కూడా డిఫరెంట్ వేస్ అంటే డిఫరెంట్ వేలో మెథడ్ 1 ఉండొచ్చు, మెథడ్ 2 ఉండొచ్చు, అలా వేరే వేరే పద్ధతిలో మనం ఇది ఎక్స్ప్రెషన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సొల్యూషన్ రాద్దాం ఇప్పుడు. ఏ వే 1, వే అంటే ఒక పద్ధతి అన్నమాట. వే 1. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 ప్లస్ ఉన్నది, 3 ప్లస్ ఉన్నది, 5 ప్లస్ ఉన్నది, 7 ప్లస్ ఉన్నది, 9 ప్లస్ ఉన్నది. అయితే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు? ప్లస్ ఉన్నది ఒక దగ్గర రాయండి. 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9, ఇవన్నీ ప్లస్ సైన్ ఉన్న నంబర్స్. దీన్ని యాడ్ చేసుకోవాలి. మైనస్ ఉన్న నంబర్స్ -2, -4, -6, -8, -10, ఇవి యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ బ్రాకెట్ ముందు మైనస్ రాసినాం కదా, లోపల రాయాలి. 2 + 4 + 6 + 8 + 10. క్లియర్ అయింది? ప్లస్ ఉన్న సైన్స్ నంబర్ యాడ్ చేయండి, మైనస్ ఉన్న నంబర్స్ యాడ్ చేయండి, ఆ తర్వాత ప్లస్ టోటల్ నుంచి మైనస్ టోటల్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఇదే మన వచ్చేది ఆన్సర్. క్లియర్? ఇంతే, టోటల్ తెలుసుకునే అవసరం. ఫైండ్ డిఫరెంట్ వేస్ అంటే ఇలా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్ చేస్తే అంతే వస్తుంది, ఇది చేసి ఇది మైనస్ చేస్తే ఆన్సర్ సేమ్ వస్తుంది. సెకండ్ మెథడ్ ఏం చేసుకోవచ్చు ఇక్కడ? అయితే టోటల్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ? ఇది యాడ్ చేయండి మీరు. ఈజీ వే ఆఫ్ యాడింగ్ ఎట్లా? 9 + 1 10, 7 + 3 10, 20, ఇదేమో 5, 25 మైనస్ ఇది కూడా అలాగే చేయాలి. ఇదైతే ఆల్రెడీ 10 ఉన్నది. 8 + 2 20, 6 + 4 10, 30, 25 - 30 ఎంత వస్తుంది వాల్యూ? చిన్న నంబర్ ప్లస్ ఉన్నది, పెద్ద నంబర్ మైనస్ ఉన్నది. ఎప్పుడైనా ఒక నంబర్ ప్లస్ మైనస్ ఉన్నప్పుడు పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ మైనస్ చేయాలి, సైన్ మాత్రం పెద్ద నంబర్దే పెట్టాలి. -5 దీని ఆన్సర్ వస్తుంది. ఇది ఒక పద్ధతి, వే 1. అలాగే వే 2 కూడా చూద్దాం. సెకండ్ మెథడ్ సేమ్ ఆన్సర్ వస్తుంది కూడా. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ 1 - 2 ఉన్నది. 1 - 2 అంటే ఎంత? 2 - 1 మైనస్ సైన్ పెద్ద నెంబర్ పెట్టాలి కదా, -1 అవుతుంది. అయితే ఇప్పుడు రాసుకుందాం ఒకటి. ఇక్కడ 1 - 2 చేద్దాం ముందు, ప్లస్ 3 - 4 చేద్దాం, ప్లస్ 5 - 6 ప్లస్ 7 - 8 ప్లస్ 9 - 10. ఇప్పుడు 1 - 2 ఎంత? ఒక నెంబర్ ప్లస్ ఉన్నది, ఒక నెంబర్ మైనస్ ఉన్నది. 2 - 1 చేయాలి, 1 వస్తుంది. 2 - 1 వచ్చేది 1. సైన్ ఏ నెంబర్ది? పెద్ద నెంబర్. 2 మైనస్ సైన్ వస్తుంది. క్లియర్? ప్లస్ 3 - 4 అంటే కూడా 4 - 3 సైన్ పెద్ద నెంబర్ది, 4 సైన్ మైనస్ ఉంది. ఇలాగే 5 - 6 ఎంత వస్తుంది? -1. 7 - 8 ఎంత? -1. 9 - 10 ఎంత? -1. అయితే ఇది వచ్చేది ఎంత? -1 ప్లస్ -1 ప్లస్ ఇంటూ మైనస్.
ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్. బ్రాకెట్ అంటే ఇంట్లో పనిచేస్తుంది. -1 -1 -1 -1 5 టైమ్స్ -1. ఇవన్నీ యాడ్ చేయండి. 2 నంబర్స్ మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేస్తే సైన్ మైనస్ పెట్టాలి. ఇలాగ 5 నంబర్స్ కూడా మైనస్ ఉన్నాయి, మొత్తం యాడ్ చేయాలి, సైన్ మాత్రం మైనస్ పెట్టాలి. ఇక్కడ కూడా -5 వచ్చింది, ఇక్కడ కూడా -5 వచ్చింది. ఇలాగే ఎక్స్ట్రా అదర్ మెథడ్ కూడా రాయొచ్చు. ఇది ఏ బిట్. ఇప్పుడు చూద్దాం బి బిట్. బి బిట్ ఏముంది ఇక్కడ? 1 - 1 రైట్, +1 -1 +1 -1 అయితే వే 1. ఇక్కడ 2 మెథడ్స్ రాసుకుందాం. డిఫరెంట్ వేస్ అన్న 2 మెథడ్స్ అట్లీస్ట్ రాయాలి. ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? 1 - 1 +1 -1 +1 -1 ఇక్కడ వచ్చింది. 1 - 1 1 - 1 1 - 1 1 - 1 1 - 1 ఎన్ని 5 టైమ్స్. 1 - 1 1 -1 1 - 1 అంటే ఎంత? 0 కదా వచ్చేది. 0 0 0 0 0 0 ఎన్నిసార్లు చేసినా వచ్చేది 0 కదా. యాడ్ 0 + 0 + 0 అంటే 0. ఇది 1 మెథడ్. సెకండ్ మెథడ్ సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. 1 మొత్తం యాడ్ చేయండి, +1 5 టైమ్స్ ఉన్నది, -1 5 టైమ్స్ ఉన్నది. ఇది ఈజీ మెథడ్. ఇలా కూడా చేసుకోవచ్చు. 1 5 టైమ్స్ చేయండి, +1 5 టైమ్స్ ఉన్నది, -1 కూడా 5 టైమ్స్ ఉన్నది. ఇక్కడ మైనస్ బయట తీసుకున్నాం, అందుకోడానికి లోపల వచ్చినప్పుడు ఈ బ్రాకెట్ తీస్తే ఇవన్నీ మైనస్ అయిపోతాయి. కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మైనస్ సైన్ బయట ఉంటే ఈ బ్రాకెట్ తీసినప్పుడు లోపల నెంబర్స్ మొత్తం ప్లస్ ఉన్నవన్నీ మైనస్ అయిపోతాయి. అయితే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లాగానే అవుతుంది. 5 టైమ్స్ +1 చేస్తే ఎంత వచ్చింది? 5 -5 టైమ్స్ +1 చేస్తే 5. ఆన్సర్ ఎంత వచ్చింది? 0. ఇలా రాసిన 0, ఇలా రాసిన 0, అంతే. ఇదే మన ఆన్సర్. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో రాయండి. వీడియోస్ని తప్పనిసరిగా లైక్ చేయండి. 4th క్వశ్చన్, కంపేర్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్, ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్. ఇప్పుడు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకేసారి మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇంటూ మల్టిప్లికేషన్ వచ్చింది, మైనస్ వచ్చింది, మైనస్ ఇంటూ ఇలా వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్. ముందు మైనస్ చేయాలన్నా లేకపోతే ప్లస్ చేయాలన్నా, ముందు ఈ 2 నెంబర్స్ ఇంటూ చేయాలన్నా, 83 × 42 ఆర్ 42 - 18 చేయాలన్నా, ఏది ముందు చేయాలి అనేది కన్ఫ్యూజ్ అయితే ఒక రూల్ ఉన్నది. ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే వెరీ 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 ఈజీ అయిపోతుంది. ఆ రూల్ పేరు ఏంటిది? బోర్డ్ మ్యాథ్స్. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పిన ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ బ్రాకెట్ ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ముందు బ్రాకెట్ లోపలి చేయాలి. బ్రాకెట్ ఆఫ్, ఓ నుంచి ఏం లేదు ఇక్కడ, బ్రాకెట్ ముందు బ్రాకెట్ లోపల చేయాలి. ఆ తర్వాత ముందు డివైడ్ చేయాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. బోర్డ్ మ్యాథ్స్ సారీ, ఇక్కడ ఏ కూడా రావాలి. ఆ తర్వాత అడిషన్, లాస్ట్కి సబ్ట్రాక్షన్ అవుతుంది. క్లియర్? ఫస్ట్ చేసేది బ్రాకెట్ లోపల ఉన్నది, ఆ తర్వాత ఫస్ట్ డివైడ్ చేయాలి, ఆ తర్వాత మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత అడిషన్ చేయాలి, లాస్ట్కి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇవన్నీ సైన్స్ ఒకేసారి వచ్చినప్పుడు ఇలా రూల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, 49 - 7 49 - 7 +8, మైనస్ కూడా ఉంది, ప్లస్ ఉన్నది. మైనస్ అంటే సబ్ట్రాక్షన్ తర్వాత వచ్చింది, అడిషన్ ముందు వచ్చింది. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ముందు -7 + 8 చేయాలి. క్లియర్? ముందు -7 + 8 చేయాలి. వచ్చిన వాల్యూకి 15 నుంచి అదేంటిది అది 8 యాడ్ చేయాలి. అయితే ఇక్కడ 49 అయితే 49 - 7 + 8 ఇదైతే రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసే అవసరమే లేదు. 49 - 7 + 8 49 - 7 + 8 ఇది చేస్తే కూడా ఎంత వస్తుంది మనకి? ఇక్కడ వాల్యూ -7 + 8 ఇది చేస్తే ఎంత వస్తుంది మనకి? ఈ క్వశ్చన్లో ఈ బిట్లో చేసే అవసరం లేదు, ఎందుకంటే 2 సైడ్స్ సేమ్ ఉన్నాయి. ఏం రాయాలి అప్పుడు? ఈక్వల్ టు. క్లియర్? ఇచ్చిన సైన్ని లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్,
ఇది గ్రేటర్ దెన్, ఇది ఈక్వల్ టు, ఏది సరే అయితే అది ఇక్కడ పెట్టాలి. ఇక్కడైతే సేమ్ ఉన్నది. 49 - 7 + 8, 49 + 7. ఈ రూల్ కూడా చేసి చూడే అవసరం లేదు, డైరెక్ట్గా ఈక్వల్ రాసేయండి. ఇప్పుడు సెకండ్ చూద్దాం. 83 × 42 - 18. 83 × 40 - 18. ఇప్పుడు 83 ఏ నెంబర్ నుంచి ముందు మల్టిప్లికేషన్ చేయాలి కదా. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నది, మైనస్ ఉన్నది. ఇక్కడ చూడండి, ముందు మల్టిప్లికేషన్ వస్తుంది, ఆ తర్వాత సబ్ట్రాక్షన్ లాస్ట్లో వస్తుంది. అయితే ముందు మల్టిప్లై చేయాలి. 83 × 42, 83 × 40. సబ్ట్రాక్ట్ చేసే నెంబర్ సేమ్. అయితే 83 × 42 పెద్ద వాల్యూ ఇస్తుందా, 83 × 40 పెద్ద బిగ్గర్ నెంబరా? 83 × 42. అయితే ఇప్పుడు ఇక ఏం రాయాలి? గ్రేటర్ దెన్. ఇక్కడ రీజన్ నేను రాస్తా. 83 × 42 ఈజ్ గ్రేటర్ దెన్ 83 × 40. ఇది ఈజీ కదా, పెద్ద నెంబర్ మల్టిప్లై చేస్తే పెద్ద వాల్యూ వస్తుంది. దీనికి రీజన్ ఇదే, ఇది రీజన్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 145 - 17 × 8. 145 - 17 × 8. ఇక్కడేమో 145 - 17 × 6. అయితే ముందు మల్టిప్లై చేయాలి కదా. ఈ రూల్ చూడండి, ముందు మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి. అయితే ఈ ఎక్స్ప్రెషన్ ఎలా చేంజ్ అయింది అంటే 145 అయితే ముందు 17 × 8 ఇది ముందు చేయాలి మల్టిప్లై. ఇక్కడ ఇది ముందు చేయాలి, 17 × 6 చేయాలి, అంతే. 145 నుంచి 17 × 8 పెద్ద నెంబరా, లేకుంటే 17 × 6 పెద్ద నెంబరా? 17 × 8. అయితే ఇక్కడ వచ్చే వాల్యూ చిన్న వాల్యూ అవుతుంది కదా. 145 నుంచి పెద్ద నెంబర్ తీసినాం, ఇక్కడ 145 కొంచెం చిన్న నెంబర్ ఉంది. అయితే ఇక్కడ వచ్చే వాల్యూ చిన్న నెంబర్ అవుతుంది, ఇక్కడ వచ్చే వాల్యూ పెద్ద నెంబర్ వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేసి కూడా చూసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసే అవసరం లేదు, జస్ట్ రీజనింగ్ ఇవ్వాలి అంతే. ఏం రీజన్ ఇక్కడ అంటే 17 × 8, 17 ఇక్కడ మనం బెటర్ 17 × 8 ఎంత వాల్యూ చేద్దాం. అయితే 17 × 8 ఎంత? 17 × 8 అంతే 102. సో 136 వస్తుంది. 17 × 8 136 వస్తుంది. ఇక్కడ రాస్తా బెటర్. 17 × 8 136. రైట్ సైడ్లో ఏమో 17 × 6 ఉన్నది, ఇది ఎంత ఉంది? 102. క్లియర్. అయితే లెఫ్ట్ సైడ్లో మనకి ఏమొచ్చింది? ఇక్కడ చిన్న వాల్యూ వస్తుంది. అంటే ఈ నెంబర్ పెద్ద నెంబర్ 145 నుంచి 136 ఇస్తే మనకి ఇది ఈ నెంబర్ చిన్న వస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఈ నెంబర్ ఏమో చిన్న నెంబరు, ఈ నెంబర్ ఏమో పెద్ద నెంబర్. ఎందుకంటే 145 నుంచి చిన్న వాల్యూ తీసుకుంటున్నాం మైనస్. ఇది మీకు క్లియర్ ఉంది. ఇలా రీజన్ రాయంటే ఇలా కూడా రాసుకోవచ్చు సింపుల్గా. 145 - 136 ఈజ్ లెస్ దెన్ 145 - 102. ఇది ఇప్పుడు మీకు క్లియర్గా ఉంది. ఇప్పుడు డి బిట్, ఇది 1 సి బిట్ కదా, ఇది సి బిట్. ఇప్పుడు చేసింది ఇది సి బిట్. ఇది నా ఇప్పుడు డి బిట్ చూద్దాం. 23 × 48 - 35. ఇక్కడేమో 23 × 48 - 35. ఇప్పుడు డి బిట్లో 23 × 48 - 35. అయితే ఇప్పుడు ముందు ఏం చేయాలి? ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నది, సబ్ట్రాక్షన్ ఉంది. ముందు ఏం వస్తుంది? ఇక్కడ ముందు మల్టిప్లికేషన్ చేయాలి, ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. అయితే ఇది ఎలా చేంజ్ అవుతుంది అంటే 23 × 48 - 35. ఇక్కడేమో 23 అయితే 23 ఇది ఏమవుతుంది? 23 × 48 - 35. ఇక్కడ రాస్తాను 23 × 48 పెద్ద నెంబర్ వస్తుంది ఇక్కడ 35. ఇదేమో లెస్ దెన్ 23 × 48 - 35 ఎంత? 13. క్లియర్.
క్లియర్గా ఇప్పుడు 23 నుంచి 48 మల్టిప్లై చేసినప్పుడు చాలా పెద్ద నెంబర్ వస్తుంది. ఇక్కడ లెస్ దాన్ 23 మైనస్ 30. అయితే ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ లెస్ దాన్ వస్తుంది. ఇది రీజన్. ఇక్కడ క్లియర్ లేదని ఇక్కడ రాస్తున్నాను. డి రీజన్ ఇది. ఆ తర్వాత ఈ బిట్ చూద్దాం. 16 మైనస్ 11 ఇంటూ 12. 16 మైనస్ 11 ఇంటూ 12. ఇక్కడ ఏమైంది? మైనస్ 11 ఇంటూ 12. అయితే ఇది ఎలా చేయాలంటే ముందు మల్టిప్లికేషన్ చేయాలి కదా, ఇది మల్టిప్లై అవుతుంది, ఆ తర్వాత సెకండ్ పార్ట్ చేయాలి. అయితే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయండి, రైట్ సైడ్లో 16 ఇంటూ 12 మైనస్ 11 ఇంటూ 12. అంటే 2 సైడ్స్ కూడా 12 ఉంది కదా. అయితే 12 బయట తీసుకోవచ్చు కదా, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. 16 మైనస్ 11 ఇంటూ 12. ఇదేమో ఫస్ట్ సైడ్. అయితే ఇది ఎలా రాసుకోవచ్చు? మైనస్ 11 ప్లస్ 16 ఇంటూ 12. 16 మైనస్ 11 ఎంత? 5 ఇంటూ 12. ఇక్కడ ఎంత వస్తుంది? 16 మైనస్ 11. ఇది కూడా 5 ఇంటూ 12 వస్తుంది. 16 మైనస్ 11 అంటే 5 ఇంటూ 12. 5 ఇంటూ 12, 5 ఇంటూ 12. అయితే ఇక్కడ ఏమొస్తుంది? రెండు సేమ్ కదా. 5 ఇంటూ 12, 5 ఇంటూ 12 అంటే సేమ్, ఈక్వల్. ఇది రీజనింగ్. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ బిట్స్ చూద్దాం. ఇక్కడ 76 బ్రాకెట్ ఉన్నప్పుడు ముందు బ్రాకెట్ చేయాలి. 76 మైనస్ 53 ఇంటూ 88. ఇక్కడేమో 88 ఇంటూ 53 మైనస్ 76. ఎఫ్ బిట్లో 76 మైనస్ 53. 76 మైనస్ 53 ఎంత వస్తుంది? ఇది వస్తుంది మనకు 23. ఇక్కడ ఎఫ్ రాస్తాను నేను. 76 మైనస్ 53 అంటే 23. అదే రైట్ సైడ్లో ఉంది మనకు 53 మైనస్ 76. ఇక్కడ పెద్ద నెంబర్ సైన్ మైనస్ ఉంది కదా, ఇదేమో మైనస్ 23 వస్తుంది. అయితే ఇక్కడ 88 మల్టిప్లై చేస్తుంది మైనస్ 23 నుంచి. రీజన్ ఏమొస్తుంది? ఇక్కడ 23 మల్టిప్లై బై 88 ఈజ్ గ్రేటర్ దెన్ 88 మల్టిప్లైడ్ బై మైనస్ 23. మైనస్ 23 అంటే 0 కన్నా తక్కువ. అది అయితే చాలా చిన్న నెంబర్, అయితే ఇది గ్రేటర్ దెన్ వస్తుంది. క్లియర్? 76 మైనస్ 76 మైనస్ 53 ఎంత? 23. 53 మైనస్ 76 ఎంత? మైనస్ 23. మైనస్ 23 అంటే 0 కంటే చాలా తక్కువ. 88 మల్టిప్లై మైనస్ నెంబర్ ఉంచేస్తే ఇది 0 కన్నా తక్కువ వాల్యూస్, ఇది చాలా పెద్ద నెంబర్ వస్తుంది. అయితే ఇది గ్రేటర్ దెన్. క్లియర్? 25 మల్టిప్లైడ్ బై 42 ప్లస్ 16. 2 సైడ్ 25 అండి. ఇది ఈజీ ఉంటుంది. 25 ముందు బ్రాకెట్ లోపల చేయాలి కదా. 25 మల్టిప్లై బై 42 ప్లస్ 16 ఎంత? 58. ఇక్కడ 25 మల్టిప్లైడ్ బై 43 ప్లస్ 15, ఇది కూడా 58. అయితే ఈక్వల్ వస్తుంది. 23 మల్టిప్లైడ్ బై 58. బ్రాకెట్ లోపల 43 ప్లస్ 15 అన్న 58, 42 ప్లస్ 16 అన్న 58. అయితే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ఈక్వల్ టు. ఇక్కడ 36 మల్టిప్లైడ్ బై 28 మైనస్ 16. అయితే ఇక్కడ హెచ్బిట్లో 36 మల్టిప్లైడ్ బై 28 మైనస్ 16. 28 మైనస్ 16 ఎంత? 12 కదా. అయితే ఇక్కడ 36 మల్టిప్లైడ్ బై 12 వస్తుంది. ఇది 36 మల్టిప్లైడ్ బై ఈ వాల్యూ 12. ఇక్కడ 27 మైనస్ 50 ఎంత? 12. అయితే ఇక్కడ 35 ఉన్నది. అయితే ఇక్కడ రైట్ సైడ్లో ఏమున్నది మనకు? 35 మల్టిప్లైడ్ బై 12. 36 మల్టిప్లైడ్ బై 12 పెద్ద నెంబర్ కదా, అందుకనే గ్రేటర్ దెన్ సింబల్ మనకి ఇక్కడ వస్తుంది. ఇది మనకు ప్రాపర్ రీజనింగ్తో సహా రాయాలంటే రీజన్ రాయాలి. ఎందుకు ఇది లెస్ దెనా, గ్రేటర్ దెనా, ఈక్వల్. ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే బాడ్ మ్యాథ్స్ రూల్ ఈజీగా చేయొచ్చు.
Fifth question, identify which of the following expressions are equal to the given expression. ఇక్కడ మనకు ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు ఇక్కడ ఇది మన గివెన్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ రిమైనింగ్ 4 ఎక్స్ప్రెషన్ ఇచ్చింది 1 2 3 4. ఈ గివెన్ ఎక్స్ప్రెషన్ కి మ్యాచ్ అవుతాయా లేవా ఇవి చెక్ చేయాలి. అయితే కంప్యూటేషన్ క్యాలిక్యులేట్ వాల్యూ తెలుసుకోరాదు ఇక్కడ. వితౌట్ కంప్యూటేషన్ యూ మే రీరైట్ ద ఎక్స్ప్రెషన్ యూజింగ్ టర్మ్స్ ఆర్ రిమూవింగ్ బ్రాకెట్స్. అయితే ఈ గివెన్ ఎక్స్ప్రెషన్ని రీరైట్ చేసుకోవచ్చు బ్రాకెట్ ఓపెన్ చేసి. అయితే 83 - 37 - 12. నేను ఇక్కడనే రాస్తా ఆన్సర్, ఈజీ ఆన్సర్. 83 - 37 - 12. ఇక్కడేమో 84 - 30. ఇదైతే మ్యాచ్ కాదు కదా, ఎందుకు ఇక్కడ 84 ఉన్నాయి. 84 ఇక్కడ 83 84. 84 - 38 - 12. ఇక్కడ +1 ఉన్నది, ఇక్కడ -1 మ్యాచ్ అవుతుంది. క్లియర్. ఎందుకంటే ఇక్కడ 84 అంటే ఏంటిది 83 + 1 -38 అంటే 37. ఇక్కడ +1 చేసినాం, ఇక్కడ -1 చేసినాం. క్లియర్. అయితే ఇది మ్యాచ్ అయింది. 83ని 84 చేసినాం, ఒక నెంబర్ ఎక్కువ. -37ని -38 చేసినాం, ఒక నెంబర్ తక్కువ. -12 సేమ్. అయితే ఇది మ్యాచ్ అయింది. సెకండ్ 84 - 37. ఇది ఓపెన్ చేస్తే ఏమో బ్రాకెట్ తీస్తే ఏమొస్తుంది, 84 - 37 - 12 వస్తుంది. ఎందుకంటే బ్రాకెట్ ముందల మైనస్ ఉంటే లోపల కూడా సైన్ చేంజ్ అవుతుంది. ప్లస్ ఉన్న నెంబర్ 37 మైనస్ అవుతుంది బ్రాకెట్ తీసినప్పుడు, +12 - 12 అవుతుంది. అయితే 83 - 37 అయితే -37 - 12 సేమ్ ఉన్నది, కానీ ఇక్కడ 83 ఫస్ట్ టైం ఉన్నది, ఇక్కడ 84 ఉన్నది. అయితే ఇది మ్యాచ్ కాదు. థర్డ్ చూద్దాం. 83 + 83 + -37ని ఒక నెంబర్ తక్కువ చేసినాం, ఇది కూడా తక్కువ చేసినాం. ప్లస్ నెంబర్ ఎక్కువ చేయలేదు, కానీ మైనస్ ఏమో ఇక్కడ -1 -2 అయింది. అయితే మ్యాచ్ కాదు, ఇది కూడా మ్యాచ్ కాదు. క్లియర్. ప్లస్ ఉన్న నెంబర్ సేమ్ ఉన్నది, కానీ మైనస్ ఉన్న నెంబర్ మాత్రం చేంజ్ చేసినాం, అయితే వాల్యూ సేమ్ రాదు. ఇక్కడ లాస్ట్లో చూడండి, 83 ప్లస్ నెంబర్ -37 -37 -12 -12. క్లియర్. అయితే ఇది కరెక్ట్. అయితే సొల్యూషన్లో ఇక్కడ ఎక్స్పాండ్ చేసి రాయండి. దీనిలో సెకండ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ రైట్ ఆర్ ఈక్వల్ టు ద given expression. Given expression is రెడ్ కలర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్. దీనిలో ఫస్ట్ అండ్ ఫోర్త్ మాత్రం మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి, మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేసి చూపెట్టండి మ్యాచ్ కాదని. ఇది ఏ బిట్. బి బిట్ చూద్దాం. ఇప్పుడు బి బిట్లో ఏమన్నది 93 + 37 × 44+. అయితే ఇంతకుముందు రూల్స్ చూసాం కదా, బాడ్ మ్యాథ్స్ రూల్. అయితే ఇక్కడ మనకు ప్లస్ ఉన్నది, ఇంటూ ఉన్నది. ఏది ముందు చేయాలి? ముందు మల్టిప్లికేషన్ వస్తుంది, ఆ తర్వాత అడిషన్ వస్తుంది. ముందు మల్టిప్లికేషన్, ఆ తర్వాత అడిషన్. అయితే ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం? ఇక్కడ 93 + 37 × 44 + 76. ఇది గివెన్ ఎక్స్ప్రెషన్. దీన్ని ఎలా రాయాలంటే 93 ప్లస్ ఈ రెండు మల్టిప్లికేషన్లు ఉన్నాయి కదా, ముందు చేయాలి. 37 × 44 ఆ తర్వాత 76. ఇప్పుడు దీంట్లో ఐడెంటిఫై చేయాలి మనం. 93 మ్యాచ్ అయితే కావాలి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమైంది? 37 + 9 కాదు, ముందు ఇది మల్టిప్లై చేయాలి. గివెన్ ఎక్స్ప్రెషన్ ఉంది క్లియర్గా బాక్స్లో కదా. గివెన్ ఎక్స్ప్రెషన్లో గివెన్ ఫస్ట్ బిట్లో ఏం చేస్తున్నాం? ఇది మల్టిప్లై చేయాలి. బ్రాకెట్ ఉంది కదా, 93 × 44. ఇదేముంది? 37 × 44. అయితే మ్యాచ్ కాదు. సెకండ్లో 93 + 37 × 44 ఉన్నది కదా ఇక్కడ. 37 ×
44. ఇక్కడ ఏముంది 37 ఇంటూ 76. ఇలా బ్రాకెట్ రాయండి మీరు. అయితే ఇది కూడా మ్యాచ్ కాదు. థర్డ్లో 93 ప్లస్ 37, 93 ప్లస్ కాదు, ఇది ఈ రెండు మల్టిప్లై కావాలి. 93 ప్లస్ 37 ఇది కూడా మ్యాచ్ కాదు. ఫోర్త్ వన్ 37 ఇంటూ 44. ఇక్కడ ఉన్నది 37 ప్లస్ 44 ప్లస్ 93 ప్లస్ 70. ఇదే కదా సేమ్. ఫోర్త్ 37 44 ఉన్నది, బ్రాకెట్ ఉన్నది, ముందు మల్టిప్లై చేయండి, బ్రాకెట్ అయింది ఇక్కడ. ఆ తర్వాత 93 ఉన్నది, ఆ తర్వాత 76 ఉన్నది. అయితే ఏది మ్యాచ్ అవుతుంది ఇప్పుడు? దేర్ఫోర్ ఓన్లీ ఫోర్త్ ఆప్షన్, ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ ఎక్స్ప్రెషన్. అయితే ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని, ఈ రెడ్ కలర్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్, బాక్స్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని అవుట్ ఆఫ్ ద 4, ఈ 4లో నుంచి ఓన్లీ ఫోర్త్ మాత్రమే మనకి ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఉన్నది. ఇక్కడ ఫోర్త్ మాత్రమే ఇక్కడ కరెక్ట్ ఉంది. బ్రాకెట్ వేసి రీజన్ ఇవ్వాలి మనం. ఇక్కడ బ్రాకెట్ వేస్తే వాల్యూ చేంజ్ అవుతుంది, అలాగే రీజన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఈ చాప్టర్. చూజ్ ఏ నంబర్ అండ్ క్రియేట్ 10 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ హ్యావింగ్ దట్ వాల్యూ. చూజ్ ఏ నంబర్, ఏ నంబర్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఆ నంబర్కి సరిపడే 10 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ హ్యావింగ్ ద సేమ్ వాల్యూ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ చూస్ 15 నంబర్ ఉన్నది ఇక్కడ. 1 ఎక్స్ప్రెషన్ టు గెట్ 15 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 7, ముందు బ్రాకెట్ చేయాలి కదా. 2 ఇంటూ 7 ఎంత? 14 ప్లస్ 1 15. ఇదేముంది? 3 ఇంటూ 6 18 మైనస్ 3 కూడా 15. క్లియర్. అయితే ఇది ఎగ్జామ్లో ఇది ఇయ్యడు, ఎగ్జామ్లో ఈ పార్ట్ ఇయ్యడు. క్వశ్చన్ ఇంత ఇస్తాను. చూజ్ ఏ నంబర్ అండ్ క్రియేట్ 10 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ హ్యావింగ్ దాట్ నంబర్. క్లియర్. ఏదైనా నంబర్ తీసుకొని మనం ఇక్కడ సరిపడే 10 ఎక్స్ప్రెషన్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నంబర్ చూజ్ అని ఈక్వల్ టు ఈజ్ 7 అనుకుందాం. దీనికి సరిపడే ఎన్ని రాయాలి? 10 ఎక్స్ప్రెషన్ మనం ఇక్కడ రాయాలి. క్లియర్. ఫస్ట్ క్లారిటీకి 1 వేసి రాసుకుంటా. 7 ఎలా రాయచ్చు? 3 ప్లస్ 9 మైనస్ 5. 9 మైనస్ 5 ఎంత? 9 మైనస్ 5 ఏమో 4. 4 ప్లస్ 3 7. మనకు రావాల్సింది 7 ఇక్కడ. సెకండ్ రాసుకుందాం. ఇక్కడ 2 ఇంటూ 3 ప్లస్ 1. 2 ఇంటూ 3 ఎంత? 6 ప్లస్ 1 ఇది 7. థర్డ్ రాద్దాం. ఇక్కడ 10 మైనస్ 5 ఎంత? 5 ప్లస్ 2 బ్రాకెట్ వేయండి, 7 వస్తుంది. ఇది కూడా ఫోర్త్ 1. 2 ఇంటూ 7 11. 10 మైనస్ 3 ఎంత? 4 వస్తుంది. 10 మైనస్ 3 అంటే 7 వస్తుంది కదా. 10 మైనస్ 7 రాద్దాం. ఇక్కడ 10 మైనస్ 7 అంటే 3. 10 మైనస్ 6 అంటే 4. 3 ప్లస్ 4 ఎంత? 7 కదా. ఫిఫ్త్ రాద్దాం. ఇప్పుడు 5 ప్లస్ ఇంకా 2 కావాలి కదా. 6 మైనస్ 4 ఇది కూడా 7. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ 6th 3 ప్లస్ 8 మైనస్ 4. 8 మైనస్ 4 అంటే 4 కదా. 8 మైనస్ 4 ఏమో 4. 4 ప్లస్ 3 7. 7th రాద్దాం. ఇప్పుడు 7 2 ఎంత? 7 2 14. 14లో నుంచి 7 మైనస్ చేయండి, వచ్చేది 7. 8th చూద్దాం. ఇప్పుడు 12 2 24. 12 2 ఈజీ నెంబర్స్ తీసుకోండి మీరు, ఏదైనా మీకు వచ్చే ఈజీ నెంబర్ మల్టిప్లికేషన్. 12 2 24. 24 నుంచి 17 మైనస్ చేయండి, వచ్చేది 7.
తర్వాత ఇంకా 2 ఉన్నాయి. 9th డివైడ్ చేద్దాం. డివైడ్ కూడా చేయొచ్చు కదా. 7 రావాలంటే ఏం చేయొచ్చు? 7 రావాలంటే 14 డివైడెడ్ బై 2. ఇది కూడా 7. 10th చేద్దాం. 10 డివైడెడ్ బై 2. 10 డివైడెడ్ బై 2 ఎంత? 5. 5కి 2 యాడ్ చేయండి, 7. అయితే ఇక్కడ మొత్తం 10 ఎక్స్ప్రెషన్ కంప్లీట్ చేసినాం. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో రాయండి. కొన్ని బోర్డ్ మ్యాథ్స్ రూల్ కొంతమంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజ్ అవుతారు. వీడియోని 2-3 టైమ్స్ చూడండి, ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు వస్తుంది. ఒకసారి చూస్తే కొంత వీక్ స్టూడెంట్స్ కాన్సెప్ట్స్ వీక్ ఉన్నప్పుడు 6th క్లాస్ కాన్సెప్ట్, 5th క్లాస్ కాన్సెప్ట్ వీక్ ఉంటే నేచురల్లీ 7th క్లాస్లో కొంచెం ఇబ్బందిగా అవుతుంది. 2-3 టైమ్స్ వీడియో చూసి ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ నుంచి చూసుకుంటూ వస్తాయి, చాప్టర్లో నుంచి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీంతో మన చాప్టర్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ చాప్టర్ 2. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వెరీ సూన్ we will start chapter number 3. Thanks for watching.